ఏంటి ఈ డబ్బులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రీల్ మాత్రం నాకు ఈ డబ్బులు ఎలా వచ్చాయో నేను చెప్తాను. ఈ డబ్బులు ఇచ్చిన అన్నయ్య వరకు చేరాలని అనుకుంటున్నా. ఆ అన్నయ్యకి చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి రోజుల్లో అలాంటి అన్నయ్య ఉన్నాడంటే అస్సలు నమ్మలేని రోజులు ఇవి. ఎలా వచ్చాయో చెప్తాను ఇప్పుడు చూడండి. నేను పూలు అమ్ముతానన్న సంగతి మీకు తెలుసు కదా. నేను పసిపిల్లవాడిని వేసుకొని పూలు అమ్ముతానని ఆ అన్నయ్య ఒక వారం రోజుల నుంచి నన్ను గమనిస్తున్నాడట. గమనించి వచ్చి నేను మా అబ్బాయికి పాలిస్తున్నా, కూర్చొని పాలిస్తుంటే వచ్చి అమ్మ ఇట్రా అన్నాడు. డబ్బులు తీశాడు. 200 రూపాయలు తీస్తే అన్నయ్య నా దగ్గర చిల్లర లేదు, కవర్ 20 రూపాయలే అని అన్న. కాదమ్మా నువ్వు ఇట్రా అన్నాడు. సరే లెగిసి ఈ 200 రూపాయలు తీసుకొని చెప్పన్నా నీకేం పూలు కావాలని అడిగా. నేను అడిగితే నాకేం పూలు వద్దు గాని అని చెప్పి బండేసుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు ఆనవాళ్లు అసలు చీకట్లో ఏం కనిపించలేదు ఫ్రెండ్స్. మరి అంత లైట్ ఫోకస్ అయితే ఏం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నా అన్నయ్య. కొంచెం గడ్డం అలా ఉంది. తనెవరో నాకు తెలీదు, నేనెవరో తనకు తెలీదు. జస్ట్ నా మీద జాలిపడి ఒక ఆడపిల్ల ఇలా సంపాదించుకుంటుంది అని తను ఎంతో ఇష్టపడి జాలితో నాకు ఇచ్చాడు. జాలి అంటే ఆ వేరే రకమైన జాలి కాదు, పిల్లల కోసం కష్టపడుతున్నామని. ఈ రోజుల్లో అలా ఎవ్వరు ఆలోచించట్లేదు. దానం చేయాలంటే ఎంతో మంచి గుణం ఉండాలి. నేను అక్కడికి అన్నయ్య నాకు ఇలాంటి వద్దు, నేను తీసుకోను అని చాలా బతిలాడా. లేగమ్మా లేగు నీకోసం ఇవ్వట్లేదు, నీ సంఖలో ఉన్న పాప కోసం ఇస్తున్నాను అని అన్నాడు. పాప కాదన్నా బాబు అని అన్నా. సరే అమ్మా బాబు కోసం ఇస్తున్నా, జాగ్రత్త, ఇక్కడ ఒక్కదానివే ఉంటున్నావు, మీ హస్బెండ్ గాని ఎవరినన్నా తీసుకొచ్చుకొని హాయిగా ఉండు, ఒక్కదానివే ఉండవాకు, మంచోళ్ళు కాదు అని కూడా చెప్పాడు. అన్న నీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్. ఈ 200 నేను అస్సలు ఎప్పటికీ ఖర్చు పెట్టను, నా దగ్గరే చాలా భద్రంగా దాచుకుంటాను. డబ్బులు ఇచ్చావని కాదు గాని నీ మనసు మాత్రం చాలా మంచిది. ఈ రోజుల్లో అలాంటి అబ్బాయి దొరకడం అంటే చాలా కష్టం. నీ దాకా నా రీల్ వస్తే మాత్రం ఒక చిన్న మెసేజ్ చేయి బ్రో ప్లీజ్. నీ మెసేజ్ కోసం ఎదురు చేస్తూ ఉంటాను నేను. అక్కడికి అప్పుడప్పుడే మా వారికి ఫోన్ చేసి ఇలా జరిగింది బావా, ఆ అన్నయ్య ఎక్కడన్నా కనిపిస్తే త్వరగా తీసుకురా, లేదా అన్నయ్య దగ్గర ఉన్న నెంబర్ తీసుకురా అని చెప్పాను. కానీ కనిపించలేదు. మా వారు వచ్చేసారు. ఆ రోజంతా ఆ అన్నయ్యే కనిపించాడు నాకు. చాలా చాలా థ్యాంక్స్ బ్రో, చాలా చాలా థ్యాంక్స్. నీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి, మీరు ఎప్పుడు బాధపడకూడదని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. మర్చిపోలేని నోటిది. కొంతమంది నేను జాబ్ చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఇది జస్ట్ టైం పాస్, కానీ ఆ అన్నయ్యకి తెలియదు కదా. కానీ నా కోసం, నా పిల్లల కోసం ఇచ్చాడు. ఈ 200 రూపాయలు నాకు 2000 కోట్లతో సమానం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.